ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన గ్రామాల్లో సందడి గురించి చూపెట్టే ప్రయత్నం. అందులో భాగంగానే ఈ పరిస్థితి. అంటే ఇదంతా ఈ ఎన్రోల్మెంట్ అంతా చూపెట్టచ్చు. ఇదంతా కూడా గుడిసాడికి అనుగుణంగా ఉండే విధంగా ఒక అందంగా తీర్చిదిద్దుకుంటారు. అన్ని గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంటారు. ఇదంతా కూడా అందంగా లైట్లతో చాలా ఎటు చూసినా కనువిందు ఉండే విధంగా ప్రయత్నం చేస్తారు. చుట్టుపక్కల వచ్చి కూర్చుండి ఈ గుస్సాడి నృత్యాన్ని చూసే ప్రయత్నం జరుగుతుంది. అయితే రేపటికి ఎత్మసూర్ అనే ఒక ప్రత్యేక పూజ ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి. మనం ఒక గిరిజన గ్రామంలో ఉన్నాం. ఈ గిరిజన గ్రామాల్లో 1-2 గిరిజన గ్రామాలు కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాల పరిస్థితి అంతా కూడా ఇదే పరిస్థితి. చాలా భక్తి శ్రద్ధలతో సాంస్కృతి సాంప్రదాయబద్ధంగా ప్రధానంగా ఈ ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. దీని అనంతరం అంటే 5, 3, 10, 9 తర్వాత 11 రోజుల తర్వాత ఈ గుస్సాడి దండారి క్లోజ్ అవుతుంది. దీని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోరు. మళ్ళీ దీపావళి ముందే ఈ సందడి కొనసాగుతున్న పరిస్థితి. ఇదంతా కూడా మనం చూపెట్టచ్చు. అనంతరం గుస్సాడి నెమలికలతో ఆడే ప్రత్యేక నృత్యాలను కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. మనతో ఒక మిత్రుడు ఉన్నాడు, సోనేరావు దాదా ఉన్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం. ఏం పేరు అన్న? నా పేరు సిడం సోనేరావు. చెప్పండి. మాది మత్తడి కూడా. ఏదైతే దండరి ఉత్సవాలు జరుగుతున్నాయి మా ఏజెన్సీ ప్రాంతంలో, ఏదైతే ఎత్మసూర్ దేవుడు ఉందో దాన్ని మేము నైవేద్యం పెడతాం. ఫస్ట్ పెట్టిన తర్వాత ఏదైతే గుసడి తయారవుతారు వాళ్ళు నెమ్మగిలీకలతో పింఛన్తో తయారైన తర్వాత వాళ్ళు భోజనం చేస్తారు. ఆడ భోజనం చేసిన తర్వాత ఎవరైతే పిల్లలు కాని వాళ్ళు కూడా అక్కడ పిల్లలు కూడా అయ్యే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పుడు దండరుత్సవాలు సందర్భంగా మేము మత్తడిగు నుంచి కలర్గూడకు రావడం జరిగింది. అయితే ఇక్కడ మా ఏదైతే ఆడవాళ్ళేమో ఇప్పుడు దీపావళి తర్వాత ఉంటారు, దీపావళికి ముందేమో మగవాళ్ళు కోలాటం ఆడడం జరుగుతుంది. ఇది తాత ముత్తాత నుంచి సంప్రదాయం ఇది. అది కూడా అదేవిధంగా మేము కూడా కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ రావడానికి సత్సంబంధాలు కూడా దగ్గర అవుతాయి. పెళ్ళిళ్ళు అయినా కానీ ఎలాంటి విభేదాలు లేకుండా మేము కలిసికట్టుగా ఉంటాం. ఈ 2 ఊర్లు కాకుండా ఇంకా వేరే ఊర్లు కూడా మేము గతంలో నిన్న మొన్న మాలవకి పోయి రావడం జరిగింది. దమన్పేట వాళ్ళేమో మా ఊరికి రావడం జరిగింది. వీళ్ళేమో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమో వీళ్ళు మన దగ్గర రావడం జరుగుతుంది. ఇలా మేము ప్రతి ఏటా మేము ఈ దండరు ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం మేము. ఇది ఇంకా రేపు ఎల్లుండి లాస్ ఉంటుంది. ఇవాళ లాస్ అయింది. ఇవాళ లాస్ట్ రోజేమో ఆడవాళ్ళు ఇక్కడ రిల్ల పడతోటి ఇక్కడ ఎగరడం జరుగుతుంది. దీని ముందేమో మగవాళ్ళు చచ్చోయి కోలాటం ఆడడం జరుగుతుంది. గుసడి వాళ్ళు వెనుక తిరగడం జరుగుతుంది. అలాగే ఇదైన తర్వాత కోలబొడి చేస్తాం. కోలబొడి అంటే ఇక క్లోజ్ అన్నట్టు క్లోజ్ చేసి పైన ఇది ఏదైతే ఉందో దాన్ని అక్కడ విడిసబెట్టి వస్తారు వస్త్రధారణ. ఈ ఏదైతే ఈ ఎంటైర్ ఎపిసోడ్ ఉందో మీ దాంట్లో ఈ అమ్మవారిని ఏమని పిలుస్తారు? ఎత్మసూర్ దేవుడు అని మేము పిలుస్తాం. మేము ఏదైతే ఉందో ఎత్మసూర్ దేవుడు అంటాం మేము. ఇది గుమ్మెలైనా పరా అయినా దాన్ని మేము దేవుడిగా కొలుస్తాం మేము. ఎందుకంటే దీన్ని నిష్ఠతో ఉంటాం. ఎందుకంటే చాలా వాళ్ళు ఏదైతే గుసడు ఉన్నారో వాళ్ళు ఎక్కడ స్నానం చేయకుండా ఏం లేకుండా వాళ్ళు ఇంకా ఆడవాళ్ళు వేషధారణ పిల్లలు వేస్తారు. ఎందుకంటే ఆ దేవుడి పేరు మీద వాళ్ళు వేస్తారన్నట్టు. ఏం చెప్తాం అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వం గుస్సాడికి ఎట్లా చూస్తుంది, ఏంటి ప్రస్తుత పరిస్థితులు ఎట్లుంది, ఏంటి ఇదేమన్నా అంతరించే ప్రమాదం ఉందా, లేదంటే మీ సంస్కృతి ఆచారం సాంప్రదాయం ఎట్లుంది ప్రస్తుతం? అయితే గవర్నమెంట్ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇంత ఘనంగా చేయడానికి కూడా ఫండ్స్ లేక ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇంత జనాన్ని చూడడానికి కూడా కష్టమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆలోచించి ఏదైతే నిధులు కూడా దీన్ని సమకూర్చాలి. ఎందుకంటే రాబోయే తరానికి మనం అందించాలంటే బడ్జెట్ కూడా అనుగుణంగా కావాలి. ఏంది ఈ అంశంలో POITDA ఏమన్నా గిరిజన గ్రామాల్లో గుడాల్లో కలిసి పటేళ్లతో మాట్లాడి మీకు 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, ఈ సందడి ఘనంగా జరగాలి ఇటువంటి ఏమన్నా చెప్పిర్రా? గతంలో చాలా 10,000 ఇచ్చేవారు. ఈ సంవత్సరం ఇంకేయలేదు. ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంత ఘనంగా ఆదివాసుల్లో ముఖ్యమైన దీపావళి అంటే దండరి అంటాం మేము. దీపావళిని దండరు ఉత్సవాల్లో చాలా కలిసి చిన్న పిల్లలతో పాటు చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ దీపావళికి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా నిధులు కూడా సమకూర్చాలని నేను కోరుతున్నాను. ఇది పరిస్థితి. అయితే ముఖ్యంగా ప్రభుత్వం దీనిపై స్పందించాలి. దండారి అంటే గిరిజన గ్రామాల్లో ఒక ప్రత్యేక సందడి. ఈ శోభ కోసం
సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు దీపావళి వస్తుంది, దీపావళి వస్తే ఒక ప్రత్యేక సందడి. ఇటు యవ్వనంలో ఉన్న అమ్మాయిల నుండి మొదలుకొని పెద్ద మనుషుల వరకు, ఇటు పటేళ్ళ వరకు, పటేళ్ళ నుండి ఇటు దండారి వేషధారణ వేసే వారి దాకా ఒక ప్రత్యేక శోభ ఉంటుంది, ప్రత్యేక ఆనందం ఉంటుంది, ప్రత్యేకమైన ఆచారం ఉంటుంది, ప్రత్యేకమైన కట్టుబాటు ఉంటుంది. ఇదంతా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రధానంగా దండారి ఉత్సవాల గురించి ఆదివాసీ ప్రజలు ప్రోత్సహించాలి ప్రభుత్వం అని చెబుతున్న పరిస్థితి. నెక్స్ట్ ఏం చెబుతున్నారు పటేళ్ళు, ప్రస్తుతం ఏముంది, ఏ విధంగా ఉంది, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దండారిలో ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రధానమైంది గుస్సాడి. తర్వాత సంస్కృతి సాంప్రదాయం ప్రకారం పెద్దలు, మహిళలు అంటే గిరిజన మహిళలు ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ నృత్యం చేస్తారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. అక్క ఏంటి అంటే మీరు ప్రత్యేకంగా పాట పాడుతూ నృత్యం చేస్తున్నారు, ఎట్లుంది ఏంటి, ఇంకా మీ సంస్కృతి సాంప్రదాయం సజీవంగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది, చాలా ఉత్సాహం ఉంది. ఎందుకంటే మనది సాంప్రదాయం ప్రకారం తరతరాల నుంచి పెద్దల నుంచి పండుగ అనేది బంధుత్వాలు కలిపేది పండుగ. ఇది సంస్కృతి సాంప్రదాయము కట్టుబొట్టుతో సహా పంపించేది ఇది దేవత. దీన్ని దండారి అని కూడా అంటారు. తర్వాత దీపావళి కూడా అంటారు. నవరాత్రులు అనేసరికి 9 రోజులు చేసే కార్యక్రమం ఇది. దాదాపు ఇప్పుడు గుసాడలు ఉన్నారు, అవి ప్రకృతికి సిద్ధంగానే మాలలు వేసుకొని అది గంగారాం సోట అనేది ఉంటుంది. ఆ గంగారాం సోట జ్వరాలు కానీ పిల్లలకు విరేచలలు వాంతులైనా కానీ దాన్ని పవిత్ర జలంతో కడిగి నీళ్ళు తాపిస్తే దూరం అవుతుంది రోగం అనేది. ఇలాంటి సాంప్రదాయం మాకు చాలా ఆనందంగా ఉంది. ఏందమ్మా మీరే ప్రత్యేకంగా పాట పాడుతూ ఆకర్షణీయంగా మీ అందరి నృత్యం ఇప్పుడు చూసిన దాన్ని ఏమంటారు? దండారి. మీ దాంట్లో ఆ పాట ఒకటి పాడతారా? పాట పాట బత్తిర్వార పాట ఏదైనా ఒకటి మీరు ఇప్పుడు పాడింది కదా బత్ పాట. అక్కడ పాడేటప్పుడు చేస్తే చేయొచ్చు, ఇప్పుడు చేయరాదు అన్నట్టు. నృత్యం చేసుకుంటూ పాడతాం అన్నట్టు. అలా పాడడం కూడా కుదరదు అన్నట్టు. అది ఒక ఎన్ని రోజుల నుంచి ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఇప్పుడు కొంతమంది 9 రోజులు, కొంతమంది 11 రోజులు, కొంతమంది 3 రోజులు, 5 రోజులు ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ బంధుత్వాలు ఇప్పుడు కలూరుగూడ వచ్చినాం. పోయిన సంవత్సరము కలూరుగూడ నుంచి మత్తడిగూడ వచ్చారు. ఇప్పుడు మత్తడిగూడ నుంచి కలూరుగూడకు రావడం జరిగింది. ఈ సాంప్రదాయం బాగా చాలా బాగా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోయి అందరితో కలిసిపోయి నృత్యం చేస్తారా? అందరితో కలిసిపోయి నృత్యం చేస్తాము. ఇలాంటి ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గుడెం మారుతూ ఉంటుంది. కోపం లేకుండా మంచిగా మారుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. సాంప్రదాయం ఇలా ఉన్నది మనది. ఏం పేరమ్మా నీ పేరేంటి? అన్నసయ్య. చెప్పమ్మా ఎక్కడి నుంచి వచ్చారు, భాషలో చెప్పు. చెప్పమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? పర్లేదు చెప్పమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చినాము? మతడిగూడ నుంచి వచ్చిన కలూరు కూడా. మీ అక్కడ నుంచి ఇక్కడికి ఎంతమంది వచ్చారు? 100 మంది దాకా వచ్చాము. 100 మందికి అందరు వీళ్ళు భోజనం అరేంజ్ చేస్తారా? చేస్తారు. మేము ఏది భోజనం చేసినా వాళ్ళు పోయిన సంవత్సరం ఏది తిన్నారో అదే భోజనం పెడతారు. ఇక ఇక్కడ అది పెడతారు, ఇక్కడ ఏది పెడితే అది అక్కడ పెడతారు. అట్లా ఇప్పుడు నిన్నటికి ఈ రోజుకు 9 రోజులు అయినాయి. 9 రోజుల తర్వాత మళ్ళీ 11 రోజులు అంటే ఇంకా 3 రోజులు ఉంటుందా ఈ సందడి? ఉంటుంది, రేపు ఎల్లుండి వరకు ఉంటుంది సార్. ఏందక్క అంటే శంభుదాద్ ఉన్నప్పుడు కూడా అన్ని గ్రామాలు తిరిగేది, అన్ని గ్రామాల్లో ఇదే ఆ ఉత్సాహాన్ని చూసేది. ఇప్పుడు కూడా మీరు కూడా అట్లనే తిరుగుతున్నాం సార్. మా శంభు గారు చేసిన ఇది తరతరాల నుంచి వచ్చింది అని దీనికి అప్పుడు 24 గంటలు ఆదివాసీ ఉద్యమం అని దీన్ని కూడా తరతరాలుగా కాపాడుకునే వస్తున్నాం అన్నట్టు. ఎట్లుంది మరి ప్రభుత్వాలు దీన్ని గుర్తిస్తున్నాయా? ప్రభుత్వం మీకు సరిపడా అన్ని సౌకర్యాలు చేస్తుందా? సౌకర్యాలు ఏమిటంటే ఇక మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే ఇప్పుడు ఏం ఇవ్వలేకపోతుంది. లేకపోతే 10,000 ఐటీడీఏ నుంచి ఇచ్చేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఏమైతే ఇవ్వడం లేదు, ఈసారి ఇవ్వలేదు.
అడిగే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా ఐటీడీ పిఓ గారిని? పిఓ గారిని ఏం ప్రయత్నం అయితే చేయలేమండి. ఇక వాళ్ళే గుర్తించి పోయిన సంవత్సరం అయితే వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడైతే ఎలాంటి ఇక గుర్తింపు లేకుండా పోతుంది ఇక ఏమో అనిపిస్తుంది మాకైతే. రండి అమ్మా, ఇటు రండి. మీ పేరేందమ్మా? సిడం సుజాత. ఏందక్క మీరు కూడా ఎంతమంది? కొద్దిగా ముందుకు రాక, వర్షం కూడా పడుతుంది. ఎంతమంది వచ్చిర్రు మీరు? 100 మంది దాకా వచ్చినాం. 100 మంది వచ్చిండ్రు. ఈరోజు రేపు ఎల్లుండి వరకు ఈడనే ఉంటారా? ఈయన ఉండం. ఈరోజు వెళ్ళిపోతాం రిటర్న్. ఈరోజు అంటే మీ సొంత ఊరికి వెళ్ళిపోతాం? మా సొంత ఊరికి వెళ్ళిపోతాం. ఏందమ్మా అంటే మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లుంది మీ రిసీవింగ్ ఆదివాసీలో ఆ గుర్తింపు ఎట్లుంది? ఈ సంస్కృతిని ఇంకా సజీవంగా ఇట్లా కొనసాగే విధంగా మీ పిల్లలకు కూడా చెప్తుండ్రా? మరి ఈ నృత్యం నేర్పుతుండ్రా? ఇప్పుడు స్కూళ్ళు హాస్టళ్ళు వ్యవస్థ ఉంటారు కానీ తీసుకొచ్చుకుంటాం సార్. మా పిల్లలు నేర్పుతున్నాం. ఎట్లుంది అంతకుముందుకు ఇప్పటికి ఎట్లుంది? అంతకుముందు పరిస్థితి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? సేమ్ ఉన్నది సార్. ఏమన్నా అంతరించిపోయే ప్రమాదం ఉందా? ఏం లేదు సార్. దీన్ని కంటిన్యూషన్ చేస్తారు? కంటిన్యూ చేస్తాం. ఏం పేరు అక్క నీ పేరు? శిడం గంగమ్మని. మీరు కూడా ఆడిందా? అవును, చదువుకున్నారా? చదువుకున్నాం. ఇది పరిస్థితి. అయితే ఈ సాంప్రదాయాన్ని తరతరాలుగా కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. ఇది ఎప్పుడు కూడా సజీవంగా ఉండే విధంగా చూస్తామని చెబుతున్న పరిస్థితి. అయితే ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయం కట్టుబాటు ఆచారం చాలా పవిత్రంగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా నృత్యాలు చేయడం, పాటలు పాడడం ఇలాంటి ఏది ఉండదు. అయితే దీనికి సంబంధించిన ప్రతి అంశం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దండు కొనసాగుతుంది. ఎటు చూసినా గ్రామాల్లో మారుమోగుతున్న దండారి సందడి కనబడుతుంది. మనం ఒకసారి ఈ గుస్సాడి వేషధారణ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ తమ్ముని అడిగి తెలుసుకుందాం. అసలు వీటిని ఏమంటారు ఏంటి తెలుసుకుందాం. ఏం తమ్మి వీటిని ఏమంటారు? ఇది భాషలో పర్లేదు చెప్పు. నైపాల్ అంటారు దీన్ని. దేనిది పర్లేదు, దీన్ని ఏమంటారు? ఈ గజ్జలు ఎప్పటి నుంచి మీ తాతలు అప్పటి నుంచి ఉన్నాయి? తాతల నుంచి అప్పటి నుంచి ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచి ఈ వేషంలో ఉన్నాను? ఇవా నువ్వు ఎన్ని రోజుల నుంచి? 7 రోజులు అవుతుంది వేసి. మొత్తం 10 రోజులు అవుతుంది వేసి. ఏంటి అంటే ఏ నియమ నిష్టలు ఏముంటాయి దీనికి సంబంధించి? ఇది వేషం వేస్తే ఏదైనా వస్తాయి కదా దుష్టశక్తి, అవి ఏమి రావు, మంచిగా ఉంటుంది. అందుకని ఇది వేస్తాం, గుసడి వేసాం. ఏంటి అంతకుముందు మీ తరాల నుంచి వస్తుందా ఇది? తరతరాల నుంచి వస్తుంది గుసడి వేసాం. ఏ ఊరు మీది? మీరు ఎక్కడి నుంచి ఇటుకి వచ్చిండ్రు? ఏ గూడెం నుంచి వచ్చిండ్రు? మత్తడిగూడెం వచ్చిన. మత్తడిగూడెం. ఏ గూడెంలో చూసినా ఇదే సందడి ఉంటుందా? మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇదే సందడి ఉంటుంది. ఇదే గుసడి వేసాం, ఇదే వేస్తారు. ఇది ఇట్లానే సందడి మొత్తం. ఎక్కడెక్కడ నుంచి మీ చుట్టాలు ఎక్కడెక్కడ ఉన్నారు? మేము మార్లవాహి కూడా ఉన్నారు, దమన్పేట, మంగి, చాలా మంది ఉన్నారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో. ఏం పేరు? నీ పేరేంత? నాది రమేష్. ఏం చదువుకున్నావు? నేను ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అయినా ఇప్పుడు మీ తండ్రులు మీ తాతలు వేసిన ఆచారం కొనసాగిస్తున్నారు అందరూ. అంటే ఇదే ఫ్లోలో అంటే అందరు ఇట్లనే మెయింటైన్ చేస్తున్నారు. ఇదే మెయింటైన్ చేసి నేను ఆడుకుంటే వేరే వాళ్ళు కూడా అవుతారు. ఇది అందరు అవుతారు. ఇప్పుడు ఈ గజ్జలు ఎన్ని సంవత్సరాలు అయ్యి ఇప్పుడు కాలుకున్న గజ్జలు? ఇవా అవుతున్నాయి, 2 సంవత్సరాలు అవుతున్నాయి. నేనే తయారు చేసినవి. అంతకుముందు పాతయి కాదు? పాతయి కాదు. పాతయి అన్ని పెద్ద మనుషులు అంతా చెప్తారా ఇట్లా తయారు చేయాలి అని? పటేల్ చెప్తారా లేకపోతే ఎట్లా? పెద్ద మనిషి చెప్తారు. ఇక ఇట్లా చేస్తే ఇవి మంచిగా ఉంటాయి, ఇవి గజ్జలు ఇట్లా చేస్తే ఇట్లా గట్టిగా ఉంటాయని చెప్తారు. దాని వరకు బట్టి ఇట్లా చేస్తాం ఇక గజ్జలు. ఏంటి అంటే స్నానం చేయకుండా ఈ వేషంలో ఇట్లనే 8 రోజులు 10 రోజులు 9 రోజులు 11 రోజులు ఉండాలంటారు, నిజమేనా? నిజమే. ఇది పన్ను కూడా తోముకోము, అట్లానే ఉంటాం. స్నానం కూడా చేయము, మట్టి రాసుకుని అదే స్నానం అని ఇట్లానే ఉంటాం. ఏం కడగం, ఏం మట్టి లేదు, ఇది మొక్కం అస్సలే కడగం. కాలు కూడా కడగం, నీళ్ళతో కడగం. ఓలి మన రోకలు ఉంటుంది గంగరం చోటు, దాన్ని ఓలి దానికి కడుగు.
అదే దాన్ని మాత్రమే కడుగుతాం. దాన్ని ఏమంటారు? దండనంని గంగారాం సోట. గంగరాజం సోట. అదే పవర్ఫుల్. అదే మనకి అదే పవర్ఫుల్ ఉంటుంది గంగారాం సోట. అదే మనకి మొత్తం అదే కడిగి ఎవరన్నా తాగితే ఎటువంటి ఏమి రావు, ఎటువంటి రోగం ఏమి రావు. అది కడిగితే నీరు కొద్దిగా తాకిస్తే కదా ఏమీ రావు కదా. ఇది ఇప్పుడు ఈ ఆచారం ఇంకా గిరిజన గ్రామాల్లో సాగుతున్నాయి, కొన్ని సాగుతున్నాయి. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో మొత్తం అవే నడుస్తున్నాయి దండరి. రైట్. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదంతా కూడా దండారికి సంబంధించి ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి అనేది మనం చూపెట్టే ప్రయత్నం చేశాం. అయితే మనం మన భాషలో చెప్పాలంటే ఈ బొమ్మిడికాయలు చాలా పవర్ఫుల్ అని చెబుతుంటారు. ఈ బొమ్మిడికాయలు అంటే మామూలు పవర్ఫుల్ కాదు, అంటే శాస్త్రం ప్రకారం కూడా చాలా పవర్ఫుల్. ఇది ఏదైతే ఉందో ఇది కూడా చాలా పవర్ఫుల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో ఆదివాసులు ఇదంతా కూడా ఆ పులి చర్మం నుంచి మొదలుకొని ఇటు జింక కావచ్చు, పలు దుప్పులు కావచ్చు, అలాంటి చర్మాలను వాడేది. ఇదంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో దీన్ని కొలుస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా చాలా నియమనిష్టలతో ఉండే పరిస్థితి. ఆ తర్వాత ఈ వేషధారణ గతంలో రాజులు కావచ్చు, లేదంటే గతంలో ఉన్న ఏదైతే సంస్కృతి ప్రకారం ఆ దండనాలు వేసే ప్రయత్నం చేస్తారు. ఈ గజ్జ సయ్యాట అంటే డప్పు ఏ విధంగానైతే మోగుతుందో, తమ్ముడు ఒకసారి కాలు ఆడి డప్పులు ఏ విధంగానైతే మోగుతుందో ఆ విధంగా ఆ సయ్యాట ఆడుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఇటు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన గ్రామాలు మారుమోగుతున్న పరిస్థితి. ఇటు మంచిర్యాల జిల్లాలో ఆ గుడిరేవు ఏదైతే ఉందో ఆ గుడిరేవు దగ్గర కూడా ఆ కోకల్ అమ్మవారు ఏదైతే ఉన్నారో అక్కడ ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఛత్తీస్గఢ్ నుంచి మొదలుకొని జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాలలో ఉన్న ఆదివాసులు కూడా కోక అమ్మవారి దగ్గరికి వచ్చి పద్మల్పూడి కాకు అమ్మవారి దగ్గరికి వచ్చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. పద్మల్పూడి కాకు అమ్మవారు గోదావరి నదీ తీరాన ఉన్న ఆ టెంపుల్ వీళ్ళకు ప్రత్యేక అమ్మవారుగా భావిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులందరూ కూడా అక్కడికి వచ్చి ఆ భక్తి శ్రద్ధలతో ఫస్ట్ గుస్సాడి అన్నీ పూజలు చేసి చేతిలో ఉన్న దండనాన్ని భక్తితో శుద్ధి చేసిన అనంతరం గోదావరి నీళ్ళతో శుద్ధి చేసి అక్కడ మొక్కుంటే మొక్కు తీర్చుకొని అక్కడ కాంపిటీషన్ బద్ధంగా గ్రామాల నుంచి అంటే గుడాల నుంచి వచ్చిన ఆదివాసీ పద్మల్పూడి కాకో సన్నిధిలో నృత్యం ఇటు గుస్సాడి నృత్యం కొనసాగుతుంది. దీంతోపాటు గుడాలన్నీ కూడా మారుమోగిపోతాయి. దీంట్లో ప్రధానంగా గ్రామం నుంచి అంటే ఒక గుడెం నుంచి మరో గుడానికి వందల సంఖ్యలో గిరిజన గ్రామాల్లో వందల సంఖ్యలో కలుసుకోవడం, బంతి భోజనం కలిసి భోజనం చేయడం, ఇలా నృత్యం చేయడం, అందరితో కలిసిపోతారు. ఎక్కడ తమ భేదాలు లేకుండా కలిసిపోయే పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అసలు విషయం ఏంటి ఇంకా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. గ్రామాల్లో దండారి సందడి కొనసాగుతుంది. అయితే దండారికి సంబంధించిన అంశంలో ఎమ్మెల్యే స్పెషల్గా క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి మొదలుకొని తన గ్రామం వరకు దండారితో పాటు గుడాల్లో కూడా చాలా కొనసాగుతున్న పరిస్థితి. వాటి గురించి ఎమ్మెల్యే గారు ప్రధానంగా పరిశీలిస్తున్న పరిస్థితి. అది అభివృద్ధి చెందే విధంగా సంస్కృతిని కాపాడే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఖానాపూర్ ఎమ్మెల్యే. ఒకసారి ఎమ్మెల్యేతో మాట్లాడిద్దాం. అసలు పరిస్థితి ఏంటి, రావాల్సిన 10,000 ఎందుకు రాలేదు, ఎక్కడ జాప్యం జరిగిందో కూడా తెలుసుకుందాం. ఏంటన్నా ఎట్లా జరుగుతున్నాయి గిరిజన గ్రామాల్లో దండారి పరిస్థితి ఏంటి అన్న? ఇంకా 2 డేస్లో దండారి కార్యక్రమం అనేది ముగిస్తుంది. వాస్తవంగా దీపావళి వరకు ఒక రకంగా ఉంటుంది, దీపావళి అయిన తర్వాత మరో రకంగా ఉంటుంది. దీపావళి కంటే ముందు చాలా గ్రామాలలో పురుషులు వెళ్తారు, అదేవిధంగా కొన్ని గ్రామాల్లో మహిళలు కూడా బిఫోర్ కూడా వెళ్తారు. బట్ దీపావళి తర్వాత పురుషులు ఎక్కడ కూడా వెళ్ళరు, కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు. అందుకే నిన్న నా సొంత గ్రామమైన కల్లూరుగూడలో కూడా మత్తడిగూడకు సంబంధించిన మహిళలు నిన్న వచ్చి రాత్రి వెళ్ళడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తిరియాని ప్రాంతంలో కావచ్చు, మిగతా ప్రాంతంలో ఇప్పుడే దండారి నడుస్తూనే ఉంటుంది. ఇంకా వారం రోజుల పాటు ఈ దండారి కార్యక్రమం అనేది నడుస్తూ ఉంటుంది. అంటే బిఫోర్ దీపావళికేమో పురుషులు వెళ్ళడం రావడం, ఆఫ్టర్ దీపావళి తర్వాత ఏమో మహిళలు వెళ్ళి రావడం. బిఫోర్ దీపావళి కూడా మహిళలు కూడా వెళ్ళొచ్చు, బట్ ఆఫ్టర్ దీపావళి తర్వాత మేజర్ ప్రయారిటీ ఇస్తుంటారు. కాబట్టి ఈసారి చాలా పెద్ద ఎత్తున దండారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నేను సొంతంగా నా క్యాంప్ ఆఫీస్లో కూడా, నా ఇంటి దగ్గర కూడా
4 గ్రామాలు సిరికొండ మండలం రాజంపేట కావచ్చు, దాంతోపాటు ఉట్టూరు మండలం టక్కుగూడ, దుర్గాపూర్, నా సొంత గ్రామమైన కలూరుగూడ నుంచి కూడా నా దగ్గర పిలిపించుకొని మరి 2 రోజుల పాటు పెద్ద ఎత్తున ఇక్కడ దండారి మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏంటన్నా అంటే రావాల్సిన 10,000 ప్రతి గ్రామానికి దండారి ఉత్సవాలకు సంబంధించినవి రాలేదంటున్నారు. ఏంటి, ఎక్కడ జాప్యం జరిగింది, ఏంటి అసలు ఈ అంశం ముఖ్యమంత్రికి చెప్పలేదా ఎమ్మెల్యే గారు? వాస్తవంగా 15,000 ఇస్తున్నాం, 10,000 కాదు. ఎందుకంటే పోయినసారి 15,000 ఇచ్చినాం, ఈసారి కూడా 15,000 కోసం కొంత ఇది అయింది. బట్ ఏమైందంటే మధ్యలో కొన్ని హాలిడేస్ రావడంతో కొంత ఎలక్షన్ హడావిడి, దీంతో ఇది రాలేకపోయింది. నేను ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, ఇప్పుడు మీరు రాకంటే ముందు కూడా నేను జూపల్లి గారితో మాట్లాడినా, నేను మధ్యాహ్నం టైంలో శేషాద్రి సార్ తోటి మాట్లాడినా. మేబీ 2 డేస్లో అది ఫైల్ క్లియర్ అయిపోతుంది, 100% దండరే డబ్బులు ఇస్తాం. కొంత ఆలస్యం అయింది, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ ఖర్చులకు సంబంధించిన గత గవర్నమెంట్ 10,000 ఇస్తే మేము ఈసారి 15,000 ఇస్తున్నాం. పోయినసారి కూడా మేము 15,000 ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి దండారికి సంబంధించిన డబ్బులు ఎలాంటి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాంట్లో విష ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ప్రత్యేకించి మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ప్రత్యేకంగా లెటర్ కూడా రాయడం అనేది జరిగింది. తప్పకుండా గ్రామాల్లో ఉన్న దండారి ఇప్పుడు సయ్యాటకు ఎమ్మెల్యే వెడుమ బొజ్జ ఏం చెప్తారు ఆ గిరిజన ప్రజలకు, గిరిజన గ్రామాల్లో ఉన్న ప్రజలకు ప్రస్తుతం సంస్కృతి సాంప్రదాయం గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలు కాపాడనే ఆలోచనతోటి మరి నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మరి ప్రత్యేకించి నా దగ్గర 4 గ్రామాన్ని పిలిపించుకొని మా కల్చర్ని భవిష్యత్ తరాలకు అందించాలి. మనం ఏ స్థాయిలో వెళ్ళినా, మనం ఎక్కడైతే పుట్టి పెరగడం, ఎక్కడైతే ఆటలు ఆడుకున్నామో, ఎక్కడైతే సంస్కృతిని నేర్చుకున్నామో ఆ సంస్కృతిని మర్చిపోకూడదనే ఆలోచనతోటి నేను ప్రత్యేకించి 4 గ్రామాలకు సంబంధించిన వాళ్ళని పిలిపించి మరి కోలాటం, మరి మళ్ళీ రేల పాటలతోటి, మహిళలతోటి అవన్నీ కూడా చేయించడం అనేది జరిగింది. ఎందుకంటే రాను కల్చర్ మీద కొంతమంది అంటే చాలా వరకు కూడా మర్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాంటి మర్చిపోకూడదు, కంపల్సరీ కల్చర్ని కాపాడాలనే ఆలోచనతోటి మరి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా నేటి యువతను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలామంది చదువుకున్నామని కోలాటం ఆడడం కావచ్చు, అదేవిధంగా యువతులు రేలా పాటలు పాడడం కావచ్చు మర్చిపోతున్నారు. డీజే కల్చర్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైనా గణేష్ నిమజ్జనాలు కావచ్చు, ఇంకా బతుకమ్మలు కావచ్చు, చాలా చోట్ల డీజేలు పెట్టేసి మరి ప్రత్యేకించి డీజేల ద్వారా పాటలు పాడడం, డీజే ద్వారా ఎగరడం అవన్నీ చేస్తుంటారు. కానీ అది మంచిది కాదు. మనం 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళినట్లయితే గణేష్ నిమజ్జనాలు కావచ్చు, బతుకమ్మలు కావచ్చు, ఇంకా ఏ పూజలైనా సరే వాయిద్యాలతో, సాంప్రదాయమైన వాయిద్యాలతో నడిచే కార్యక్రమాలు, బతుకమ్మలు కూడా స్వయంగా మహిళలు పాడే కార్యక్రమాలు, కానీ డీజేని తీసుకొస్తున్నారు. కానీ ఈరోజు కూడా కల్చర్ బతుకుందంటే కేవలం ఆదివాసుల్లో మాత్రమే. మేము ఎక్కడ కూడా డీజేని వాడుకోం. ఈరోజు మహిళలందరూ కూడా రేల పాట స్వయంగా వాళ్ళే పాటలు పాడుకుంటా మరి పాటలు పాడతారు. అదేవిధంగా మగవాళ్ళు అయితే ఏదైతే కోలాటం ఆడతారో వాళ్ళందరూ కూడా గుమ్మిల పాటలు కావచ్చు, అదేవిధంగా పర్యావరణకు సంబంధించిన పాటలు కావచ్చు, పాటలు పాడుతూ స్వయంగా ఇప్పటికీ కల్చర్ బతుకుందంటే కేవలం ఆదివాసులే బతుకుంది. మరి ఆ యొక్క కల్చర్ని ఆ రోజుల్లో 1980sలో మరి ఢిల్లీ కేంద్రంగా ఇందిరాగాంధీ బొంగట మరి ఆనాటి కనకరాజు గారు గుస్సాడి ప్రదర్శన చేస్తే వారికి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత, దగ్గర 30 సంవత్సరాల తర్వాత పద్మశ్రీ అవార్డు కింద ఈరోజు గుస్సాడి టోపీకి ఇవ్వడం అనేది జరిగింది. నాకు ఒక లక్ష్యం ఉంది, జీవిత లక్ష్యం. ఏదైతే దండారి ఫెస్టివల్ ఉందో, ఏదైతే గుస్సాడి కావచ్చు, మహిళా నృత్యం కావచ్చు, కోలాటం కావచ్చు, దీన్ని కూడా గిన్నిస్ బుక్ కూడా ఎక్కియాలి. ఆ గిన్నిస్ బుక్లో ఎక్కించడానికి మా యొక్క ఇన్ఛార్జ్ మంత్రి, కల్చర్ శాఖ మంత్రులు కూడా వారే, అదేవిధంగా సీఎం దృష్టికి తీసుకెళ్ళేసి. ఎందుకంటే ఆ రోజులో చాలా రకాలుగా బతుకమ్మని అంటే అసలు నిజంగా ప్రపంచ స్థాయిలో రికార్డు కొట్టే బతుకమ్మని గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. కానీ ఈరోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక బతుకమ్మకి ప్రపంచంలో ఎత్తైన బతుకమ్మ సుమారు 12,000 నుంచి 13,000 మహిళలతోటి బతుకమ్మ ఆడే ఈరోజు గిన్నిస్ బుక్ రికార్డుని సాధించడం అనేది జరిగింది. మేము మా ప్రాంతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 1000కి పైచిలకు దండలు ఉన్నాయి. మేము 1000 దండలకు మేము 1.5 కోటి డబ్బులు ఇస్తున్నాం, 15,000 చొప్పున. ఏదో ఒక సందర్భంలో 50% దండాలని ఒక చోటుకి చేర్చుకొని వాళ్ళ ద్వారా కొన్ని వేల మందితోటి గుస్సాడి నృత్యం కావచ్చు, కొన్ని వేల మందితోటి మహిళలతోటి రేలపాటలతో కావచ్చు, కొన్ని వేల మందితోటి కోలాట పాడడంతో మరి గిన్నిస్ బుక్లో ఎక్కిద్దామని నా జీవిత లక్ష్యం ఉంది. తప్పకుండా ఆ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటాం. ఆ రకంగా సమన్వయం కూడా చేస్తాం. కాబట్టి ఈ యొక్క కల్చర్ని ప్రతి ఒక్కరు కూడా కాపాడాలి. అదేవిధంగా మిగతా యువకులు కూడా దీనికి ముందుకు తీసుకెళ్ళాలి అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 10,000 రావని విష ప్రచారం చేసే వాళ్ళకు మీరేం చెప్తారు? 10,000 కాదు, 15,000 మళ్ళీ చెప్తున్నా. విష ప్రచారం చేసే వాళ్ళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు విష ప్రచారం చేసేదానికంటే ఒక్కసారి అధికారులు పోయి మీరు తెలుసుకోండి.
ఈరోజు కలెక్టర్ దగ్గర పోయి మీరు తెలిస్తే కలెక్టర్ గారు కావచ్చు, ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఆ విషయంలో ఫాలోఅప్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ రాజర్షిసా గారు ప్రత్యేకించి మొన్న కూడా మాట్లాడి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా పైకి మంత్రి గారికి చెప్పి మరి ఫాలోఅప్ చేస్తున్నారు. కొంత ఆలస్యమైంది. ఇప్పుడు ఆలస్యమైన ఏముంది, మేము వాళ్ళకి డబ్బులు అందిస్తామా లేదా వాళ్ళ ఖర్చులకు ఇచ్చే పూజా నైవేద్యాలకు ఇచ్చే డబ్బులు వాళ్ళు సొంతంగా ఎవడో అప్పుడు దగ్గర తీసుకున్నా మేము మా డబ్బులు చెల్లిస్తున్నామని చెప్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క విష ప్రచారం అనేది ఆగదు. అది వాస్తవంగా వాళ్ళు చేసింది లేదు, పోయింది లేదు, ఆ 10,000 సరిపోతలేవు అనే ఆలోచనతో నేనే మళ్ళీ పోయిన సంవత్సరం సీఎం గారితో మా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి సీతాకర్ తోటి మాట్లాడి అక్క 10,000 సరిపోతలేవు, కంపల్సరీ సీఎం గారికి చెప్తామంటే మేమంతా కూడా పోయి మేము మాట్లాడి 15,000 ఇచ్చినాం. మేము 15,000 ఈసారి కూడా ఇస్తామని చెప్తున్నాం. సరే కొంత ఆలస్యమైంది, ఎలక్షన్ హడావిడిలో ఉండే, ఆ హడావిడిలో కొంత మీకు ఏ రకంగా ఉంటుందో సీఎంఓ గురించి తెలుసు. ఆ యొక్క విషయం తెలియని వాళ్ళు మూర్ఖులు ఏదైనా మాట్లాడతారు కావచ్చు, కానీ నేను ఆదివాసులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 15,000 పక్కా ఇస్తున్నాం. ఎవరు కూడా దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. ఈరోజు కూడా నేను 8,000 అడిగాను. మా పెద్ద మనుషులు కూడా చాలామంది అడుగురు, సార్ ప్రతి సంవత్సరం 15,000 ఇస్తున్నారు కదా, ఈ సంవత్సరం మీరు రాలేదంటే సరే ఎలక్షన్ హడావిడిలో మేము ఇవ్వలేకపోయినాం, కానీ 100% 15,000 చొప్పున ఇచ్చే బాధ్యత మాది అని వాళ్ళందరికీ భరోసా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి విష ప్రచారం చేసే వాళ్ళు కూడా మీరు కూడా విష ప్రచారం చేసేదానికంటే కొన్ని రోజులు వేచి చూడండి. వారం రోజుల లోపల మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. విష ప్రచారం చేసే వాళ్ళకు ఒకే మాట చెప్తున్నా, 15 రోజులు వెయిట్ చేయ 10 నుండి 15 రోజులు వెయిట్ చేయండి, వాస్తవికాలు తెలిసిపోతాయి. అయితే దండారి అంశంలో గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కించడమే నా జీవిత లక్ష్యం అని ఆ ఎమ్మెల్యే వెడుమబొజ్జు చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఆదివాసీ గ్రామాల్లో సందడి కొనసాగుతుంది. ఇంకా వారం రోజుల పాటు తిరియాని ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతుంది. దీంతోపాటు నేను కూడా నా సంస్కృతి సాంప్రదాయం సజీవంగా ఉండే విధంగా చాలామందితో దండారి కార్యక్రమాన్ని చేశాను. ప్రత్యక్షంగా మీరే చూశారు, చూసిన అంశాలు కూడా ప్రతిదీ చెప్పే ప్రయత్నం. దీంతోపాటు సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలి. డీజే కల్చర్ ఎట్టి పరిస్థితుల్లో మనలోపు రావద్దని యువకులకు ఆ ఎమ్మెల్యే వెడుమబొజ్జు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.